కానొక అడవిలో చింటూ అనే చిన్ని ఉడుత ఉండేది. దానికి ఎప్పుడూ ఏదో ఒకటి కొత్తగా కనుక్కోవాలని ఆశ. ఒకరోజు అది అడవిలో ఉన్న అన్ని మామిడి పండ్ల కంటే తీయనైన మామిడి పండు కోసం వెతకాలని నిర్ణయించుకుంది. చింటూ తన ప్రయాణం మొదలుపెట్టింది. దారిలో దానికి ఒక తెలివైన గురువు అనే గుడ్లగూబ కనిపించింది. గురువుగారు, ఈ అడవిలో అత్యంత తీయనైన మామిడి పండు ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసా? అని అడిగింది చింటూ. గురువు చిరునవ్వు నవ్వి, చింటూ, ఆ మామిడి పండు నదికి ఆవలి ఒడ్డున ఉన్న పాత రావి చెట్టు పక్కన ఉన్న మామిడి చెట్టుపై ఉంది అని చెప్పింది. కాని అక్కడికి చేరుకోవడం అంత సులభం కాదు. చింటూ నది దగ్గరకు వెళ్ళింది. నది చాలా వెడల్పుగా, వేగంగా ప్రవహిస్తోంది. అప్పుడు దానికి కోతి అనే కోతి కనిపించింది. కోతి నది దాటడానికి చింటూకు సహాయం చేయాలని నిర్ణయించుకుంది. కోతి తన తోకను వంతెనలాగా ఉపయోగించి చింటూను నది దాటించింది. ధన్యవాదాలు కోతి మిత్రమా అని అంది చింటూ. నది దాటాక చింటూ ఒక పెద్ద ఏనుగును చూసింది. అది గజలక్ష్మి అనే ఏనుగు. ఆ ఏనుగు మామిడి చెట్టు దగ్గర నిలబడి ఉంది. గజలక్ష్మి అక్కా, ఆ చెట్టుపై ఉన్న మామిడి పండును నాకు ఇవ్వగలవా? అని అడిగింది చింటూ. గజలక్ష్మి తన తొండంతో మామిడి పండును అందుకొని చింటూకు ఇచ్చింది. చింటూ మామిడి పండును చూసి చాలా సంతోషపడింది. అది నిజంగానే చాలా తీయగా ఉంది. కాని అది ఒక్కటే తినడం ఇష్టం లేక, తన స్నేహితులకు కూడా పంచాలని నిర్ణయించుకుంది. చింటూ కోతి, గురువు దగ్గరకు తిరిగి వెళ్ళింది. ఈ మామిడి పండును మనం అందరం కలిసి పంచుకుందాం అని అంది. అందరూ కలిసి ఆ తీయని మామిడి పండును తిన్నారు. చింటూకు అర్థమైంది, కష్టపడి సాధించిన దానిని పంచుకున్నప్పుడు ఆ ఆనందం రెట్టింపు అవుతుందని. అడవిలో మినుకు అనే చిన్న మినుగు పురుగు ఉండేది. మినుకుకు రాత్రి అంటే చాలా భయం. దాని చిన్న వెలుగు సరిపోదని అది అనుకునేది. ఒకరోజు మినుకు తన భయాన్ని పోగొట్టుకోవడానికి, తన వెలుగును పెంచుకోవడానికి ఒక పరిష్కారం కోసం వెతకాలని నిర్ణయించుకుంది. అది వెళ్తూ వెళ్తూ ఒక పెద్ద మర్రిచెట్టు దగ్గరకు చేరుకుంది. ఆ చెట్టుపై గురువు అనే తెలివైన గుడ్లగూబ ఉండేది. గురువుగారు, నా వెలుగు చాలా చిన్నది. నాకు రాత్రి అంటే భయం. నా వెలుగును ఎలా పెంచుకోవాలి అని అడిగింది మినుకు. గురువు చిరునవ్వు నవ్వి, మినుకు, నీ వెలుగును ఇతరులతో పంచుకున్నప్పుడు అది రెట్టింపు అవుతుంది అని చెప్పింది. గురువు చెప్పిన మాటలు విన్న మినుకు ముందుకు సాగింది. దారిలో దానికి దారి తప్పిపోయిన చిట్టి అనే చిన్న పిట్ట కనిపించింది. చిట్టి, నీకు దారి తెలియదా? నేను నీకు దారి చూపిస్తాను అని అంది మినుకు. అది తన వెలుగును చిట్టికి చూపించింది. కొద్దిసేపటికి ఒక పొదలో బుజ్జి అనే చిన్న కుందేలు దాక్కుని వణుకుతోంది. దానికి కూడా చీకటి అంటే భయం. మినుకు తన వెలుగును బుజ్జికి కూడా చూపించింది. బుజ్జి భయం పోయి దానితో ఆడుకోవడం మొదలుపెట్టింది. మినుకు తన వెలుగును పంచుకున్నప్పుడు దాని వెలుగు చాలా పెద్దదిగా, ప్రకాశవంతంగా మారిపోయింది. ఆ వెలుగుతో అడవి అంతా నిండిపోయింది. మినుకుకు అర్థమైంది, పంచుకోవడం వల్ల ఆనందం, ధైర్యం రెట్టింపు అవుతాయని. తన చిన్న గదిలోకి అడుగుపెట్టాడు. అది చాలా ఖాళీగా ఉంది. తన పాత ఇంటిలా లేదు. తన పెట్టెలు మొత్తం గదిలో పడి ఉన్నాయి. మొదటిసారిగా అతను తనంతట తానుగా చేయవలసిన పనులు చాలా ఉన్నాయని గ్రహించాడు. వంట చేయడం, బట్టలు ఉతకడం, గదిని శుభ్రం చేయడం. ఇవన్నీ అతనికి కొత్తవి. ఒక రోజు అతను ఆకలితో ఉన్నాడు, కాని వంట చేయడానికి అతనికి ఏమీ తెలియదు. అతను చాలా నిరుత్సాహంగా ఉన్నాడు. అప్పుడు అతని పక్కన ఉన్న అపార్ట్మెంట్ నుండి ఒక వృద్ధురాలు, సుమతిగారు, అతనిని పలకరించారు. ఆమె చేతిలో ఒక చిన్న కుండలో మొక్క ఉంది. కొత్తగా వచ్చావు కదా, ఈ మొక్కను జాగ్రత్తగా చూసుకో. దీనికి ప్రేమ, శ్రద్ధ అవసరం అని ఆమె చెప్పి ఆ మొక్కను రామ్కి ఇచ్చారు. రామ్ ఆ మొక్కను తన గదిలోకి తీసుకువచ్చాడు. దాని ఆకులు కొంచెం వాడిపోయినట్లు ఉన్నాయి. అది చాలా బలహీనంగా కనిపించింది. రామ్ ప్రతిరోజూ ఆ మొక్కకు నీరు పోసి దానికి సూర్యరశ్మి అందేలా చూసుకున్నాడు. అతను దానితో మాట్లాడటం కూడా మొదలుపెట్టాడు. నెమ్మదిగా ఆ మొక్క పెరగడం మొదలుపెట్టింది. దాని ఆకులు పచ్చగా, ఆరోగ్యంగా మారాయి. ఒక చిన్న పువ్వు కూడా వచ్చింది. మొక్కతో పాటు రామ్ కూడా పెరిగాడు. అతను తన గదిని శుభ్రం చేయడం, వంట చేయడం నేర్చుకున్నాడు. ఇప్పుడు అతని గది చాలా చక్కగా ఉంది. ఒక రోజు అతను సుమతి గారికి కృతజ్ఞతలు చెప్పడానికి వెళ్ళాడు.
మీరు నాకు మొక్కను మాత్రమే కాదు, నాపై నాకు నమ్మకాన్ని కూడా ఇచ్చారు, అని రామ్ అన్నాడు. కప్పుడు చిట్టి అనే ఒక చిన్న పిట్ట ఉండేది. అది పాటలు పాడటానికి చాలా భయపడేది. మిగతా పక్షులన్నీ అందమైన పాటలు పాడుతుంటే చిట్టి మాత్రం వాటిని చూసి బాధపడేది. ఒకరోజు వృక్షరాజు అనే ఒక పెద్ద చెట్టు చిట్టిని గమనించింది. చిన్న పిట్ట, నువ్వు ఎందుకు అంత బాధగా ఉన్నావు? అని అడిగింది. వృక్షరాజు చిట్టితో, నీలో ఒక అద్భుతమైన స్వరం ఉంది. దాన్ని బయటికి రానివ్వు, అని ప్రోత్సహించింది. చిట్టి ధైర్యం తెచ్చుకొని మెల్లగా ఒక చిన్న పాట పాడింది. అది చిన్న పాటే అయినా చాలా మధురంగా ఉంది. ఆ పాట విని మిగతా పక్షులన్నీ ఆశ్చర్యపోయాయి. ఎంత మంచి పాట అని అవి కూడా చిట్టిని ప్రోత్సహించాయి. చిట్టికి ధైర్యం పెరిగింది. అది ఇప్పుడు గట్టిగా, సంతోషంగా పాడింది. దాని పాట అడవి అంతా మారుమోగింది. చిట్టి తన స్నేహితులతో కలిసి పాడింది. దాని స్వరం అందరితో కలిసి ఒక అందమైన బృందగానంలా మారింది. ఆ రోజు నుండి చిట్టి ఎప్పుడూ పాటలు పాడటానికి భయపడలేదు. అడవిలో ఎప్పుడూ పాటల శబ్దం వినిపించేది. చిట్టికి అర్థమైంది, తన స్వరం ఎప్పుడూ తనలోనే ఉంది, దాన్ని బయటికి తీసుకురావడానికి ధైర్యం మాత్రమే కావాలని. కానొకప్పుడు ఒక చిన్న మినుగురు పురుగు ఉండేది. దాని పేరు మినుగు. మినుగుకి చీకటి అంటే చాలా భయం. అందుకే రాత్రి కాగానే అది ఒక పెద్ద ఆకు కింద దాక్కునేది. మినుగు స్నేహితులందరూ ఆకాశంలో మెరుస్తూ ఆడుకునేవారు. కాని మినుగు మాత్రం ఒంటరిగా, భయంగా ఉండేది. అది తన స్నేహితులను చూసి బాధపడింది. ఒకరోజు ఒక తెలివైన గుడ్లగూబ మినుగును చూసింది. దాని పేరు గుబ్బ. చిన్న మినుగు, నువ్వు ఎందుకు దాక్కున్నావు? అని గుబ్బ అడిగింది. గుబ్బ నవ్వింది. నీలో నీ సొంత వెలుగు ఉంది. దాన్ని బయటికి తీయడానికి భయపడకు, అని చెప్పింది. నువ్వు మెరిస్తే చీకటి నీకు భయం కాదు, అని ధైర్యం చెప్పింది. గుబ్బ మాటలు విన్న మినుగు నెమ్మదిగా తన రెక్కలు విప్పింది. అది తన లోపల ఉన్న వెలుగును బయటికి రానిచ్చింది. ఆ వెలుగుతో చీకటి మాయమైంది. మినుగు ఇక భయపడలేదు. అది తన స్నేహితులతో కలిసి ఆడుకోవడానికి ఎగిరింది. అడవిలో చింటూ అనే ఒక చిన్న ఉడుత ఉండేది. అది చాలా సంతోషంగా ఉండేది. ప్రతిరోజూ అడవిలో గింజలు వెతుక్కునేది. ఒకరోజు దానికి ఒక పెద్ద, మెరిసే గింజ కనిపించింది. చింటూ ఆ గింజను తీసుకోవడానికి ప్రయత్నించింది. కాని అది ఒక చెట్టు వేరు కింద ఇరుక్కుపోయింది. చింటూ దాన్ని ఎంత లాగినా, తోసినా బయటికి రాలేదు. అది చాలా బాధపడింది. అప్పుడు బుజ్జి అనే ఒక చిన్న పిట్ట చింటూను చూసింది. బుజ్జి వెంటనే కిందకు వచ్చి తన ముక్కుతో ఆ వేరును పొడిచి గింజను కదిలించడానికి సహాయం చేసింది. బుజ్జి సహాయంతో గింజ బయటికి వచ్చింది. చింటూ చాలా సంతోషించింది. చింటూ, బుజ్జి ఇద్దరూ ఆ గింజను పంచుకుని తిన్నారు. అప్పటినుండి వాళ్లు మంచి స్నేహితులుగా మారిపోయారు.